రవికాంత్, మీరు చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారం అనేది ఎలా సాగుతోంది? అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం ప్రపంచనం అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం అన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తుంది. అంటే ఈ ఉద్యమానికి జనం నుంచి కూడా ప్రజల నుంచి కూడా ఆదరణ బ్రహ్మరథంగా వస్తున్నటువంటి సందర్భం కూడా ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ విడుదల చేసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డుకు సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించి మహిళలే కావచ్చు, రైతులే కావచ్చు, యువత, ఇలాంటి అంశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించే కావచ్చు, ఇలా 8 అంశాలను మాత్రమే ఇందులో చేర్చి అన్ని వర్గాల దగ్గరికి పోవడం. అంటే 420 హామీలు ఇచ్చినటువంటి సందర్భం. బాకీ కార్డులు ఒక్కొక్క అంశానికి సంబంధించి 420 బాకీ కార్డులతో సమానం 8 అంశాలకు సంబంధించి పూర్తిగా అనేక వర్గాలకు సంబంధించి ఇవాళ రైతులకు సంబంధించి 4 ఎకరాల రైతునే దాంట్లో తీసుకున్నటువంటి సందర్భంలో ఒక్కో రైతుకు 76,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ బాకీ పడ్డటువంటి సందర్భం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిన క్రమంలో ఆ యువతకు సంబంధించి వాళ్ళకి ఇస్తామన్నటువంటి వృత్తి 88,000గా ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి నిరుద్యోగ యువతకు సంబంధించి ఉన్నటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో స్కూటీలు ఇస్తామని మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు పెన్షన్లకు సంబంధించి వృద్ధులు, వితంతువులు ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ 44,000 బాకీ ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఒక్కొక్కరికి ఈ 22 నెలల కాలంలో 44,000 రూపాయలు బాకీ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయల చొప్పున ఆ మహిళలందరికీ కూడా బాకీ పడ్డటువంటి సందర్భం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా పెళ్లి చేసుకున్నటువంటి యువతులు ఎవరైతే పెళ్ళైనటువంటి యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం గత బీఆర్ఎస్లో అమలైనటువంటి పథకాన్ని అమలు చేస్తూనే దానికి తోడుగా తులం బంగారం ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు తులం 63,000 రూపాయలుగా తులం బంగారం ఉంటే ఇవాళ ఏదైతే అక్టోబర్ 2025 ఈ సమయానికి 1,25,000 రూపాయలు తులం బంగారంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా అన్ని వర్గాలు కూడా మమ్మల్ని మోసం చేయడానికే ఈ హామీలన్నీ ఇచ్చారన్నటువంటి అంశాన్ని క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ హామీలను నమ్మి మోసపోయామన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భం. మొన్నటి వరకు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల జోరు గ్రామాల్లో కూడా కొనసాగినటువంటి సందర్భంలో ఇంటింటికి బీఆర్ఎస్ నాయకులు వెళ్ళిన పరిస్థితుల్లో మమ్మల్ని మోసం చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించి అయితే వరంగల్ వేదికగానే అనేక హామీలు ఇచ్చారు. రైతు బంధును రైతు భరోసాగా చేసి 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్నటువంటి సందర్భంలో ఆ రైతు భరోసా ఒకే ఒక పంటకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వానాకాలం పంటలు పోయాయి, 2 యాసంగి సీజన్ పంటలు పోయాయి. ఒకసారి ఆ పంట బోనస్ ఏదైతే పంట సంబంధించినటువంటి రైతు భరోసా వేసి చేతులు దులుపుకున్నారు. అది అందరూ రైతులకు రానటువంటి సందర్భాన్ని చూసాము. పూర్తి స్థాయిలో బోనస్ వేస్తామన్నారు. వానాకాలం బోనస్ సంబంధించి ఇప్పటికీ యాసంగి పంట కూడా పూర్తవుతున్నటువంటి యాసంగి పంట వానాకాలం వేసినటువంటి పంట కూడా కొనుగోలులోకి వచ్చేటువంటి క్రమంలో బోనస్ ఏదైతే యాసంగి సీజన్ సంబంధించి కూడా ఇప్పటికీ పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ, పంట రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షల రూపాయల వరకు. ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆ పంట రుణమాఫీ జరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పంటలకు సంబంధించి ప్రత్యేకంగా పంట బీమా తీసుకొస్తాము, ఏ పంట నష్టపోయినా కూడా రైతులకు అండగా ఉంటామనేటువంటి హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాసంగిలో నీరు అందించక పూర్తిగా పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వానాకాలంలో కూడా పూర్తిగా జనగామ లాంటి ప్రాంతంలో నీళ్లు అందించలేక వర్షాలు సమృద్ధిగా ఏదైతే జూన్ నుంచి మొన్నటి వరకు సరిగా వర్షాలు కురవక జనగామలో పంటలు
ఏదైతే నాశనమైనటువంటి సందర్భము, చేతికి అందనటువంటి సందర్భము, 50% పంట చేతికి వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ 2183 రూపాయలు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ధాన్యం ధర ఉంటే దానికి 500 పెంచి మరి 2683 రూపాయలు ఇస్తామని ఇవాళ 1400 రూపాయలు కూడా క్వింటాకి ఇచ్చేటువంటి పరిస్థితి రైతాంగానికి లేదు. పూర్తిగా బాకీ కార్డు అంశం అయితే ఒక ఉద్యమంలా గ్రామాన వెళ్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం.